అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మల్లుగూరు అనే వ్యక్తి ఆయన వైసీపీ పార్టీ మీద వ్యక్తి సార్. ఆయన నిన్న మా ఆయన లేని చోట చూసి వాళ్ళ మనుషులతో అందరికీ ఇప్పుడే మీ ఆయన లేదు, ఆయనకు ఎట్లా చేయాలంటే అట్లా చేయండి పోదామని చెప్పి ఇంటికాడ పిలుచుకు వచ్చి ఇంట్లో నేను గేడే పెట్టుకున్న ఇంట్లో అంతా ఇంటికి తలుపు వేసి కొట్టి మళ్ళీ ఇంట్లో వచ్చి నాకు ఎట్లా అంటే అట్లా చేసి నానా బంగారం చేసినారు సార్. నాకు కొట్టొద్దని చెప్తే మళ్ళీ బట్టలు లేని మళ్ళీ పిలుచుకు వచ్చినారు సార్. ఊర్లో చెట్టుగాడ కట్టి గుడ్డులతో రాయిలతో మళ్ళీ ఇటుకతో అది పెద్ద పెద్ద రాయిలతో కొట్టి మళ్ళీ ఇంటికాడ పిలుచుకుపోయి మల్లుగూరు అనే వ్యక్తి నాకు బట్టలు లేనిది అంత చించేసి బట్టలు ఒంటి మీద ఒకటి కూడా లేదు సార్, అంత చించేసినాడు సార్. చించవద్దుమని చెప్తే ఆయన ఏం లేదు సార్. మళ్ళీ గుడ్డ కప్పుకుంటే గుడ్డ ఎందుకు కప్పుకున్నామని మళ్ళీ బిల్డర్ తెచ్చి అంత ఈడ కోయాలని చూసినాడు సార్. నాకైతే అది ఈడ కోయాలంటే నేను చెయ్యి ఇట్లా పెట్టుకున్నాను కాబట్టి ఈడ కొంచెం అయింది. మళ్ళీ ఇట్లా ఎందుకు చెప్తుంటే మీకు న్యాయం కావాలంటే మనోరగడ పిలుచుకురావాలని చెప్తే మళ్ళీ ఈరుపల్లి కానిస్టేబుల్ వచ్చి నాకు ఈరుపల్లికి పిలుచుకుపోతే ఆడ ఏం చెప్పినారంటే నీ న్యాయం ఈడ జరగదు అమ్మా, నువ్వు ఎంతైనా చేసుకోపో బొక్కర్దని చెప్పినాడు సార్. ఆ సార్ అయితే అట్లా చెప్పినాడు సార్, నీ న్యాయం జరగదు, నీ కేసు చెల్లదు, కేసు కావాలంటే ఇద్దరి మీద మేము వేస్తామని చెప్పినాడు సార్. సార్ నాకు ఇంత జరిగినాక నాకు ఇంత అయినాక నాకు ఉండేదానికి కూడా నాకు మనసు ఒప్పులేకపోతుంది సార్. మీ ముందు మాట్లాడేదానికి నాకు సిగ్గుగా ఉంది సార్. పోలీసు ఎస్ఐ సార్ చెప్పింది అట్లా. మల్లుగూరు కొట్టినారు సార్. నాకైతే పేర్లు చెప్పాలా సార్? చెప్తా సార్. హరిప్రియ సార్ కొట్టింది. ముందుగా వచ్చేసి ఫస్ట్ డాడీకి వచ్చింది మల్లుగూరు కొట్టినాక మళ్ళీ వచ్చింది హరిప్రియ సార్. హరిప్రియ కొట్టి తర్వాత నాసరమ్మ సార్. నాసరమ్మ కొట్టి తర్వాత వెంకటేశ్వరి సార్. వెంకటేశ్వరి కొట్టినాక విజయలక్ష్మి వచ్చింది సార్. ఎట్లా అంటే ఎట్లా నాకు అసలు కింద వేసేసి వాళ్ళు పైన కూర్చున్నారు సార్. గర్భసంచి మీద ఎట్లా అంటే అట్లా కొట్టింది సార్ విజయలక్ష్మి అయితే. అంత జుట్టు పక్కని ఇట్లా అంటే అట్లా రాగేసి మళ్ళీ ఇంట్లో పిలుచుకుపోయి బట్టలు లేదంటే కొట్టి మళ్ళీ బట్టలు తీసేసి మళ్ళీ ఊర్లో నాకు పిలుచుకొచ్చినారు సార్. మళ్ళీ చెట్టు కూడా అట్లా చేసినారు సార్. నాకైతే సార్ నాకు న్యాయం కావాలి సార్. మీడియా వాళ్ళతో నాకు న్యాయం కావాలని నేను మీడియా వాళ్ళకు నా సిగ్గు మానం వదిలేసి చెప్తున్నాను సార్. నాకు న్యాయం కావాలి సార్. వీరపల్లి మండలం తాటిగుండపల్లి గ్రామ పంచాయతీ శికారిపాలెంకి చెందిన కొండమ్మ అనే మహిళ చాలా దారుణంగా ఆమెను హింసించినారు. ఏదో ఆ కట్టుబాట్లని అదని ఆమెను వ్యవస్థ చేసి దారుణంగా అదే గ్రామానికి అదే పల్లెకి చెందిన ఒక వైసీపీ నాయకుడు ఈ విధంగా ఈ దురాగతానికి పాల్పడినాడు. అక్కడ ఉండే కొంతమందిని మహిళలను రెచ్చగొట్టి ఆమె స్తంభానికి కట్టేసి దారుణంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.